14 మంది పిల్లలు చనిపోవడంతో కాఫ్ సిరప్ వాడి చాలామంది తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. అసలు మా పిల్లలకి కాఫ్ సిరప్ వాడొచ్చా లేదా, వాడితే ఎలాంటి రకమైన కాఫ్ సిరప్ వాడాలి, ఎలాంటివి వాడకూడదు, అండ్ దానికి ఏమైనా న్యాచురల్ రెమెడీస్ ఉన్నాయా అవి కనుక్కోవడానికి వీడియో చేస్తానండి. నా పేరు డాక్టర్ శివ. రీసెంట్గా మధ్యప్రదేశ్లో 14 మంది పిల్లలు మృతి చెందారు కాఫ్ సిరప్ వాడటం వల్ల. కోల్డ్రిప్ అనే ఒక కాఫ్ సిరప్లో తెలియక డైఇథిలిన్ గ్లైకాల్ అనే ఒక కెమికల్ యాడ్ అయిందండి. ఈవెన్ అది 0.1% ఉన్నా కూడా పిల్లలకి చాలా ప్రమాదం. ఎందుకంటే ఆ కెమికల్ కిడ్నీస్ మీద, లంగ్స్ మీద, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపించి కిడ్నీస్ ఫెయిల్ అయ్యి ఆ పిల్లలు చనిపోయారనమాట. అంతేకాదు రాజస్థాన్లో కూడా 2 పిల్లలు డెక్సోమిథార్ఫిన్ అంటే అదొక కాఫ్ సిరప్ అండి, పెద్దవాళ్ళకి సజెస్ట్ చేస్తామన్నమాట. ఆ కాఫ్ సిరప్ తెలియకుండా వాడి వాళ్ళు చనిపోయారు. సో దీనివల్ల ఏమర్థమైంది, అవగాహన లేకుండా కాఫ్ సిరప్స్ మిత్ ప్రకారం వాడకూడదు. కంపల్సరీ మీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి. కాఫ్ అనేది సింప్టమ్, నాట్ ఏ డిసీజ్. కాఫ్ అనేది ఒక న్యాచురల్ రిఫ్లెక్స్ మన బాడీకి. ఇప్పుడు లంగ్స్లో కానీ, హార్ట్లో కానీ, లేదు అంటే ఏదైనా అడ్డుపడినా తినేటప్పుడు అదొక న్యాచురల్ ప్రొటెక్టివ్ రిఫ్లెక్స్ మన లంగ్స్లోకి వెళ్ళకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంది. సో కాఫ్ ఈజ్ ఎ సింప్టమ్, నాట్ ఏ డిసీజ్. మనం ఆ డిసీజ్ని క్యూర్ చేయాలండి, కాఫ్ని తగ్గించాలి అనేది కాదు. ఇప్పుడు డెక్సోమిథార్ఫిన్ అన్నాను కదండి, అది బ్రెయిన్ మీద యాక్ట్ చేసి బ్రెయిన్ రిఫ్లెక్సెస్ ఉంటాయి. ఆ రిఫ్లెక్సెస్ స్టాప్ చేస్తే పిల్లవాడు పడుకున్నా సడన్గా ఊపిరి కూడా ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. సో కంపల్సరీ మీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి. అండ్ కాఫ్ అనేది 3 to 4 days వరకు ఉంటే అది న్యాచురల్. సో మీరంటూ ఏం వాడకుండా చూడండి, న్యాచురల్ రెమెడీస్ వాడి చూడండి. ఇప్పుడు 1 year అబోవ్ పిల్లల్లో మనం క్లీన్ అండ్ నీట్ హనీ ఉంటుంది కదా, ప్యూర్ హనీ, అది ఇస్తే కాఫ్ తగ్గుతుంది. అండ్ సో మెనీ థియరీస్ కూడా ప్రూవ్ అయ్యాయండి. న్యాచురల్ హనీ ఇస్ ద బెస్ట్. దాంతోపాటు స్టీమ్ తీసుకోవడం, నెబులైజర్ 3% ఎంఎస్ సెలైన్ నాజల్ డ్రాప్స్ దొరుకుతాయండి. అందరు నాజల్ డ్రాప్స్ అంటే ఓన్లీ కోల్డ్ కనుక్కుంటారండి, కాదు, కాఫ్ కూడా బాగా పనిచేస్తుంది. ఏదైనా గోరువెచ్చటి సూప్ కానీ, వామ్ ఫుడ్స్ కానీ థ్రోట్ క్లియర్ అయిపోయి కాఫ్ తగ్గుతుంది. సో కొన్ని రకాల కాఫ్స్ ఉంటాయండి, మెడిసిన్ పడితేనే తగ్గుతాయి. అది మీ డాక్టర్ గారు చూసి మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. సో మీ ప్రకారం యాజ్ యూజువల్గా కాఫ్ సిరప్స్ వాడద్దు. కాఫ్ సిరప్స్ వాడేటప్పుడు మీ డాక్టర్ గారి సలహా తీసుకోవడం మంచిదండి. థ్యాంక్ యూ సో మచ్.